2, 3 డేస్ నుంచి వెదర్ అయితే మరీ చల్లగా అయిపోయింది కదా! అలాంటప్పుడు సాయంత్రం టీతో పాటు ఇంకేమైనా స్నాక్స్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తది కదా! సో, నేనైతే ఇవాళ మీకోసం మిర్చి బజ్జీని చూపించేస్తాను. ఒక కప్పు శనగపిండి, దాంట్లో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, వామ, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో కొంచెం పసుపు, ఇంకా సోడా కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మరీ గట్టి కాకుండా, మరీ లూజ్ కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జి మిరపకాయలు తీసేసుకొని దీన్ని కాట్లు పెట్టేసుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. నేను స్టఫింగ్ కోసం ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. దాంట్లో కొంచెం గసాలు, నువ్వుల పొడి, ఇంకా కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ని నేను ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు మనము మిర్చి స్టఫింగ్ చేసుకున్న దాన్ని లోపల పెట్టేసి ఇలా పెట్టేసి శనగపిండిలో అద్దేసి మనం వేసేసేయడమే అంతే. చాలా ఈజీగా మంచిగా మనకి మిర్చి కనిపించేలాగా వేస్తే 2 సైడ్స్ అన్నీ కూడా కాలుతాయి అన్నమాట. మిర్చి కూడా ఎర్రగా కాల్చేసుకొని తినేస్తే అసలు ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని తిన్నా కూడా పోతానే ఉంటాయి. అంత రుచిగా ఉంటాయి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.